హాయ్ గైస్, మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ టు మున్నార్ రోడ్ ట్రిప్ లో ఈ రోజు నాది డే 2. డే 1 లో నేను హైదరాబాద్ నుంచి మైసూర్ అయితే రీచ్ అయ్యాను. ఆ వ్లాగ్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డే 2 లో నేను మైసూర్ నుంచి ఊటీ అయితే వెళ్తున్నాను వయా ముడుమలై అండ్ బండిపూర్ ఫారెస్ట్ మీదుగా. ఫారెస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ చూడొచ్చు మనము. నేను ఈ రోజు మైసూర్ నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎవరు ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. గైస్, నేను మైసూర్ నుంచి గుండ్లపేట అయితే రీచ్ అయిపోయాను. మైసూర్ నుంచి గుండ్లపేటకి 60 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ గుండ్లపేట రీచ్ అయిన తర్వాత ఒక అరౌండ్ 20 కిలోమీటర్స్ వరకు వెళ్తే అక్కడ నుంచి డైవర్షన్ ఉంది. ఒక 20 కిలోమీటర్స్ లో బండిపురం ఫారెస్ట్ అండ్ ముడుమలై ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో ఇప్పటి వరకు అయితే నాకు మైసూర్ నుంచి గుండ్లపేట వరకు రోడ్ అయితే చాలా బాగుంది, హైవే ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి బండిపురం ఫారెస్ట్ కి ముడుమలై ఫారెస్ట్ కి రోడ్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. బట్ ప్రెసెంట్ ఇక్కడ వరకు అయితే నాకు జర్నీ అనేది చాలా బాగా జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, ఊటీ 68 కిలోమీటర్స్ స్ట్రైట్, కొచ్చికూడే 153 కిలోమీటర్స్ ఉంది. సో ఊటీ అయితే జస్ట్ 8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఊటీ. సో స్ట్రైట్ వెళ్ళిపోతే బండిపూర్, ఊటీ, ఇంకా స్ట్రైట్ మొత్తం మనకి ఇక్కడ నుంచి. రోడ్ అయితే చాలా బాగుంది. సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. నెక్స్ట్ ఆ బండిపూర్ ముడుమలై ఫారెస్ట్ లో ఎటువంటి యానిమల్స్ నాకు కనిపిస్తాయి ఏంటి అనేది చెప్పి. సో నేనైతే ఫుల్ వెయిటింగ్. బండిపురం టైగర్ రిజర్వేర్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ వీటన్నిటిని కూడా అసలు అలౌ చేయరు. ఇది చెక్ పోస్ట్ ఇది. సో ఇక్కడే మనకి ఏమైనా వాటర్ బాటిల్స్ ఉన్నా, ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న కార్ లో ఫారెస్ట్ లోకి అయితే అలౌ చేయరు. ఇక్కడ అన్ని తీసేసి పాడేయాలి. నో ప్లాస్టిక్, నో ఫోటో, వీడియో. ఇదంతా ఫారెస్ట్, బండిపురం ఫారెస్ట్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మొత్తం మనం యానిమల్స్ ని చూడొచ్చు. మన ఉంటే ఇక్కడ ఎక్కువ టైగర్స్ కూడా కనిపిస్తాయి. గైస్, నేను బండిపురం ముడుమలై ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఈ బండిపురం అలాగే ముడుమలై ఫారెస్ట్ లో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ని చూడొచ్చు. అండ్ మెయిన్ మనకి ఇక్కడ ఇందులో పులులను అలాగే చాలా వైల్డ్ యానిమల్స్ ని చూడొచ్చు. మెయిన్ ఇది టైగర్ రిజర్వేర్. ఈ ముడుమలై ఫారెస్ట్ అండ్ బండిపురం ఫారెస్ట్ ఈ రెండు కూడా నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కిందకైతే వస్తాయి. పూర్వం మైసూర్ మహారాజు గారు ఈ ముడుమలై బండిపురం ఫారెస్ట్ లో యానిమల్స్ అన్నింటిని కూడా హంటింగ్ చేసిన ప్లేస్ ఇది. సో నేను ఇప్పుడు ఈ ఫారెస్ట్ లో ట్రావెల్ చేయబోతున్నాను. ఐ థింక్ మన లక్ బాగుంటే మనం చాలా యానిమల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ వరకు అయితే రోడ్ చాలా బాగుంది అండ్ ఫారెస్ట్ లో రోడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి నాకు ఊటీ అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశాను. మీకు కూడా చూపిస్తాను యానిమల్స్ ఏమైనా కనిపిస్తే చూసి ఎంజాయ్ చేయండి. గైస్, చూడండి, ఇప్పుడే నేను ఒక ఎలిఫెంట్ అయితే చూసాను. గైస్, ఇక్కడ చూడండి, మన పక్కనే జింకలు చూడండి ఎన్ని ఉన్నాయో. బాగుంది కదా ఈ ఎక్స్పీరియన్స్. రోడ్ పక్కనే కనిపిస్తుంది కదా, ఇది రోడ్. ఈ రోడ్ పక్కనే ఉన్నాయి. గైస్, చూడండి, తమిళనాడు లిమిట్ స్టార్ట్స్ అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు ఉంది. నేషనల్ హైవేస్ 181 నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డ్, ముడుమలై టైగర్ రిజర్వేర్ వెల్కమ్ అని చెప్పి కూడా బోర్డు ఉంది. గైస్, ఇక్కడ నుంచి మనము ముడుమలై రీచ్ అయిన తర్వాత 2 వేస్ ఉంటాయి. లెఫ్ట్ కి వెళ్తే ఊటీ వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇక్కడ నుంచి ఊటీ మనకి జస్ట్ 36 కిలోమీటర్స్. కానీ నేను ఇక్కడ రైట్ కి తీసుకుని గుడలూరు వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇటువైపు వ్యూస్ ఇంకా బాగుంటాయి. ఇటువైపు వెళ్తే జస్ట్ షార్ట్ కట్ మనకి జస్ట్ 36 కిలోమీటర్స్ లో మనం ఊటీ రీచ్ అయిపోతాము. ఊటీ, కూనూరు అన్ని ఇటువైపే, కోయంబత్తూరు కూడా ఇటే 120 కిలోమీటర్స్. బట్ నేను ఇప్పుడు ఇటు రైట్ కి తీసుకుని సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఇటువైపు వెళ్తే నేను గుడలూరు వెళ్తాను. గుడలూరు దగ్గర నుంచి మళ్ళీ ఊటీ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి గుడలూరే 20 కిలోమీటర్స్ ఉంది. ముడుమలై టైగర్ రిజర్వ్ అయితే క్రాస్ అయిపోతున్నాను గైస్. ఇక్కడ థ్యాంక్ యూ బోర్డు పెట్టారు. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ ముడుమలై టైగర్ రిజర్వ్. తొరపల్లిలో ఉన్నాను. తొరపల్లి నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ లో గుడలూరు రీచ్ అయిపోతాను. గుడలూరు రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఊటీ 52 కిలోమీటర్స్ ఉంది. ఈ జంక్షన్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఊటీ రీచ్ అయిపోతాము. గైస్, ఈ గుడలూరు అనేది తమిళనాడులో ఉంటుంది. సో గుడలూరు కూడా ఫేమస్. టీ ఎస్టేట్స్ కి, కాఫీ ప్లాంటేషన్స్ కి అన్నిటికీ కూడా గుడలూరులో కూడా చాలా ఫేమస్. బండిపూర్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో ఉంది. ముడుమలై నేషనల్ పార్క్ అనేది తమిళనాడులో ఉంది. మనం కర్ణాటకలో ఉన్న బండిపూర్ నేషనల్ పార్క్ ని క్రాస్ చేసుకుని తమిళనాడులో ఉన్న ముడుమలై ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాము. అంటే కర్ణాటక బార్డర్ క్రాస్ చేసుకుని తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఈ గుడ్లూరు అనేది తమిళనాడులో ఉంది. మనం 2 డేస్ లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొత్తం 3 స్టేట్స్ అయితే మనం టచ్ చేసాము జస్ట్ 2 డేస్ లో. ఇంకా 2 డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడైతే నేను గుడ్లూరులో ఉన్నా. గుడ్లూరు నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అయ్యా. ఇది గుడ్లూరు కదా. గుడ్లూరు అనేది మనకి 1200 మీటర్స్ ఆల్టిట్యూడ్ హైట్ లో ఉంటుంది. సో ఇక్కడ కూడా కాఫీ ప్లాంటేషన్స్ చాలా ఉంటాయి. అండ్
మనకి ఆల్మోస్ట్ ఇదంతా నేరో రోడ్ ఇక్కడ నుంచి ఊటీ వరకు కూడా అప్రాక్సిమేట్లీ ఇలాగే ఉంటుంది. ఊటీ చూసుకుంటే మనకి 2000 మీటర్స్ ఆల్టిట్యూడ్ లో ఉంటుంది హైట్. మీరు ఎవరైనా సరే బెంగళూరు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఇటువైపు నుంచి వచ్చినా ఊటీ వెళ్ళాలనుకుంటే గుడ్లూరు రీచ్ అయ్యి గుడ్లూరు నుంచి ఊటీ వెళ్ళడానికి ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఈ రోడ్లు అవని, ఈ ల్యాండ్స్కేప్స్ అవని, ఈ వెదర్ అవని చాలా బాగా నచ్చుతుంది మీకైతే. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ రూట్ లో. నేను మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలోంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. జస్ట్ చూడండి అసలు ఈ వ్యూ ఎంత బాగుందో. విల్సన్ ప్లాంటేషన్, యూకలిప్టస్ గ్రాండేస్. గైస్ గుడ్లూరు దాటిన తర్వాత నడువిట్టాం అనే ఊరు దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉంది. జస్ట్ ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. గుడ్లూరు నుంచి నరివెట్టం వెళ్లే రూట్ లో మనకి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. వీటిని యూకలిప్టస్ గ్రాండేస్ అని పిలుస్తారు. వీటి మెయిన్ యూజ్ ఏంటంటే మెడిసిన్ తయారు చేస్తారు వీటితోటి. ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా సరే అండ్ అలాగే ఊపిరితిత్తులకు ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే వీటితో మెడిసిన్ తయారు చేస్తారు. అండ్ అలాగే ఈ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. ఇది మనకి నరివెట్టం అనే ఊర్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఊటీ మనకి జస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంది. సో లొకేషన్స్ అయితే చాలా బాగుంది. గైస్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ చూసాను, ఒకసారి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడికి వ్యూ అసలు అమేజింగ్ ఉంటుంది క్లౌడ్ ఫార్మేషన్ తో. సో అక్కడ ఉంది యాక్చువల్లీ వ్యూ పాయింట్. వ్యూ అయితే మాత్రం అవసరం అమేజింగ్. అసలు క్లౌడ్ ఫార్మేషన్ ఉంది, ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే మాత్రం అవసరం. గైస్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాఫీ ప్లాంటేషన్. చాలా బాగుంది చూడడానికి. ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు ఎవరు లేరేమో, చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది వ్యూ. మున్నార్ వరకు రీచ్ అవ్వలేదు, ఇప్పుడే ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ వచ్చినాయి నాకు. ఆఫ్టర్ మున్నార్ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మరి. గైస్ ఫైనల్లీ ఊటీ అయితే రీచ్ అయిపోయాను. టైం వచ్చేసి 5 అవుతుంది. రిమైనింగ్ ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ అన్ని మార్నింగ్ కవర్ చేయాలి. ప్రెసెంట్ అయితే ఊటీ రీచ్ అయిపోయాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మనకు ఇప్పుడు 14 degrees ఉంది ఇక్కడ ప్రెసెంట్. గైస్ నేను ఫైనల్లీ ఊటీ అయితే రీచ్ అయిపోయాను. ఎప్పుడు కూడా నేను ఈ ప్లేస్ కి విజిట్ చేసిన సన్సెట్ అనేది నాకు వెల్కమ్ చెప్తుంది. బ్యాక్ సైడ్ చూడండి అసలు బ్యూటిఫుల్ సన్సెట్, అసలు అమేజింగ్ ఉంది. చలి మాత్రం ఒక రకంగా ఉంది. నేను ఇప్పుడు ఊటీలో ఉన్నాను. ఊటీలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఊటీలో ఫేమస్ కాస్మిక్ కప్ కెఫే అని చెప్పి ఒకటి ఉంది. ఆ కెఫే దగ్గరికి అయితే వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి నేను మున్నార్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. ఊటీ నుంచి మున్నార్ కి అప్రాక్సిమేట్లీ 8 hours చూపిస్తుంది జర్నీ. కాస్మిక్ కప్స్ కెఫే ఎక్స్ప్లోర్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇదే కాస్మిక్ కప్స్. ఫేమస్ అంటే ఇక్కడ ఊటీలో. హాట్ సైడ్ అవైలబుల్ అంటే జస్ట్ 200 రూపీస్. లొకేషన్ అయితే బాగుంది, నైస్. అండ్ ఇది వచ్చేసి మన ఫుడ్ చికెన్ కార్న్ శాండ్విచ్. అండ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం టీ ఎస్టేట్స్ అవన్నీ కూడా. బ్రేక్ఫాస్ట్ చేస్తూ వ్యూ చేస్తే బాగుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ మున్నార్కి అయితే స్టార్ట్ అవుతా. టేబుల్ అరేంజ్మెంట్ చూసారా, వుడ్ పెట్టి వుడ్ పైన టేబుల్ సెట్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా బాగుంది. చికెన్ కార్న్ శాండ్విచ్ బాగుంది, సూపర్. ఇంకొకటి వచ్చేసి క్రీమీ వైట్ పాస్తా. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను. ఓకే, మరి శాండ్విచ్ అంత లేదు బట్ బాగుంది. అండ్ వన్ లాస్ట్ చాక్లెట్ బ్రౌనీ దీంతో ఎండ్ చేస్తున్నా. ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాక్లెట్ బ్రౌనీ బాగుంది. చాక్లెట్ బ్రౌనీ మన సిటీలో టేస్ట్ కంటే ఇక్కడ చాలా బాగుంది. గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక తెలుగు పర్సన్ ఉన్నారు, సో తనతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ బ్రో, ఏం పేరు నీ పేరు? శివ. శివ ఎక్కడి నుంచి? ఒంగోలు అంట తంది. తిండి ఫేమస్ ఏంటి ఇక్కడ మీ కెఫేలో? శాండ్విచ్, బర్గర్ అన్ని ఉన్నాయి బ్రో. ఓకే, తినుకుంటే వ్యూస్ అవునవును, వ్యూ కూడా చాలా బాగుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. ఈ వీడియో చూస్తే ఎవరైనా కెఫేకి రండి, బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ చాలా వ్యూ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ వ్యూని ఎంజాయ్ చేసి తినండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది.
గైస్ నేను ఇప్పుడు కూనూరు అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు కూనూరు స్ట్రైట్ చూపిస్తుంది. ఊటీ నుంచి కూనూరు, కూనూరు నుంచి మున్నార్ వెళ్తాను. సో ఇక్కడ నుంచి కూనూరు 22 కిలోమీటర్స్ ఉంది. 50 మినిట్స్ చూపిస్తుంది జర్నీ అయితే. సో నేను ఇప్పుడు ఊటీ నుంచి కూనూరుకి అయితే స్టార్ట్ అయ్యాను. ఊటీని ఉదగమండలం అని కూడా అంటారు. ఇప్పుడు నేను ఈ ఊటీని అయితే క్రాస్ అవుతున్నా. సో ఇక్కడ బోర్డు పెట్టారు, థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని చెప్పి. ఇలాగే స్ట్రైట్ వెళ్ళిపోతే కోయంబత్తూర్, మెట్టిపాలెం వెళ్తాము అండ్ స్ట్రైట్ కూనూరు కూడా వెళ్తాము. సో నేను ఇప్పుడు కూనూరు వెళ్ళి కూనూరు నుంచి మున్నార్కి వెళ్తాను. సో గైస్ ఊటీ నుంచి కునూరు వెళ్తుంటే మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంది. సో వ్యూ అయితే చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. అసలు అమేజింగ్ వ్యూ గైస్. నేను డ్రోన్ ఫ్లై చేసే టైం లేదు, కానీ డ్రోన్ ఫ్లై చేసి ఉంటే నాకు ఎక్సలెంట్ షాట్ వద్దును. ఎనీవే నాకు మంచి షాట్స్ అయితే వచ్చాయి. ఆ ట్రైన్ చూడండి ఎంత బ్యూటీ ఉందో, లక్ అసలు ఇది. ఎవరు కూడా ఊటీ వచ్చినప్పుడు ఆ టాయ్ ట్రైన్ మిస్ అవ్వరు. బట్ నేనేంటంటే నాకు టైం లేదు. నేను మెయిన్ టార్గెట్ ఊటీ నుంచి మున్నార్ పెట్టుకున్నాను కాబట్టి సో వాటిని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఎవరైనా సరే ఊటీ నుంచి కునూరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. 20 కిలోమీటర్స్ ఉంది. నేనైతే ఇంకా ఇక్కడ నుంచి కునూరుకి అయితే స్టార్ట్ అవుతున్నా గైస్. కూనూరు టీ ఎస్టేట్ కి అయితే రీచ్ అయ్యాను. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. బ్యాక్ సైడ్ ఫాగ్ చూడండి ఎలా ఉందో. స్టిల్ ఇంకా ఫాగ్ ఇలానే ఉంది. గైస్ ఇవన్నీ కూనూరు టీ గార్డెన్స్. చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. మనకి ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది. బట్ లొకేషన్ చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం క్లౌడ్స్, చాలా హైట్ ఉంది. నేనైతే చాలా పైకి వెళ్తున్నా. సో మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేయాలని చెప్పి వీళ్ళంత వరకు మంచివి అయితే నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. డ్రోన్ షాట్స్ కూడా తీయడానికి నేను ట్రై చేస్తాను. బ్యాక్ సైడ్ మొత్తం టీ ప్లాంటేషన్స్. ఇక్కడైతే ఎవ్వరు లేరు. ఆల్మోస్ట్ చాలా మంది కిందే తీసుకుంటున్నారు. బట్ నేనేంటి ఇంకొంచెం పైకి వెళ్తే ఏమైనా మంచి వ్యూ వస్తుందని చెప్పి వెళ్తున్నా. మొత్తం క్లౌడ్స్ ఇవన్నీ. అసలు ఎంత బ్యూటీ ఉంది చూడండి. ఇలాంటి ప్లేస్ కి డెఫినెట్లీ రావాల్సిందే గైస్. నేనైతే చాలా పైకి వచ్చేసాను. నా చుట్టూ అసలు ఎవ్వరూ లేరు. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ కింద అయితే చాలా మంది ఉన్నారు. బట్ నేను చాలా పైకి వచ్చేసాను. లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. కూనూర్, మున్నార్, కేరళ ఇవన్నీ కూడా టీ ప్లాంటేషన్స్ కి అమేజింగ్ వ్యూస్. అసలు ఇక్కడ ఎక్కువ టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఈ టీ గార్డెన్స్ చూడాలంటే మన 2 కళ్ళు అస్సలు సరిపోవు. అంత అమేజింగ్ వ్యూ. నాకు ఇక్కడ నుంచి టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుంది కింద. గైస్ నా పక్కనే క్లౌడ్ పాస్ అవుతుంది. క్లౌడ్స్ అలా పాస్ అవుతుంది. ఎంత చల్లగా ఉందో, ఆ గాలి తగులుతుంది, చాలా చల్లగా ఉంది. సో నా పక్కనే చూడండి క్లౌడ్స్ అని అలా పాస్ అవుతున్నాయి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు లైఫ్ లో ఒక్కసారైనా సరే విజిట్ చేయాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా సరే అనుభూతి చెందాలి. సో టైం వచ్చేసి 3 అవుతుంది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు. గైస్ నేనైతే ఈ టీ గార్డెన్స్ అయితే చాలా రిలాక్స్ అయ్యాను. అమేజింగ్ ఉంది మొత్తం అంతా కూడా. నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్. అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంది గైస్. ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 2:30 అవుతుంది. క్లైమేట్ అయితే మాత్రం వేరే లెవెల్. టీ గార్డెన్స్ అయితే కంప్లీట్ చేశాను. రైట్ నౌ నేనైతే ఇక్కడ నుంచి కూనూరు నుంచి మున్నార్కి అయితే స్టార్ట్ అవుతా. గైస్ నేను ఊటీలో కున్నూరు అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు నేను కున్నూరు నుంచి డైరెక్ట్ మున్నార్కి స్టార్ట్ అవుతున్నా. వయా వచ్చి అలిపే చాలా లొకేషన్స్ ఉన్నాయి. నేను ఏంటంటే మెయిన్ కున్నూరు నుంచి కోయంబత్తూర్ నుంచి కొచ్చి రీచ్ అవుదాం అనుకుంటున్నా. కొచ్చి నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. రిమైనింగ్ నేను కున్నూరు నుంచి కొచ్చికి ఎలా రీచ్ అయ్యాను, కొచ్చిలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను, ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వ్యూస్ అని మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.